హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ ఇదొక పీరియడ్ ఇంటెన్స్ డ్రామా మూవీ గైస్. రీసెంట్గా ప్రైమ్లో రెంట్కి తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగా చేశారు. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 hour 55 minutes ఉంటుంది. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, కానీ చాలా హింసాత్మక సన్నివేశాలు ఉంటాయి. నా ఒపీనియన్లో అవి ఫ్యామిలీతో చూడలేం. సో ఈ మూవీ ఒంటరిగా చూడడమే బెటర్. ఇందులో హీరోగా హ్యూ జాక్మెన్ ఉంటాడు, అదే మన వుల్వరిన్. ఎనీవేస్, సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ 1247th ఇయర్ ఇంగ్లాండ్లో జరుగుతుంది. రాబిన్ హుడ్ ప్రెజెంట్ తన ఓల్డ్ ఏజ్లో ఉంటాడు. సో తన ఫ్రెండ్ లిటిల్ జాన్ తనని ఒక హెల్ప్ అడుగుతాడు. సో మనోడు తన లైఫ్లో ఇదే తన లాస్ట్ బ్యాటిల్ అనుకొని హెల్ప్ చేయడానికి వెళ్తాడు. సో ఆ బ్యాటిల్లో ఆయన చాలా బ్యాడ్గా ఇంజ్యూర్ అవుతాడు గైస్. సో తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవేంటి, నెక్స్ట్ రాబిన్ హుడ్ లైఫ్లో ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఇట్స్ అ గుడ్ మూవీ మామ. బేసిక్గా మనకి తెలిసిన రాబిన్ హుడ్ స్టోరీ కాకుండా ఇందులో ఆయన డార్కర్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేశారు. లైక్ మనకి తెలిసిన రాబిన్ హుడ్ అంటే రిచ్ పీపుల్ దగ్గర డబ్బులు దొంగలిచ్చి పూర్ పీపుల్ కి ఇస్తూ ఉంటాడు. బేసిక్గా మనకు తెలిసిన స్టోరీ ఇదే కదా. బట్ ఇందులో ఆయన ఇంకో సైడ్ ని ఎక్స్ప్లోర్ చేశారు గైస్. ఈ మూవీలో చూపించింది నిజమో కాదో నాకైతే తెలీదు, బట్ మూవీ అయితే బానే ఉంది గైస్. క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. మూవీ స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో మెయిన్ క్యారెక్టర్ ఆర్క్ ని పర్ఫెక్ట్ గా జస్టిఫై చేశారు. అంటే ఈ మూవీలో అతను బ్యాడ్ పర్సనే, బట్ స్టిల్ తన క్యారెక్టర్ తో మనం కనెక్ట్ అవుతాం. ఎందుకంటే తను ప్రెసెంట్ మెల్లగా చేంజ్ అవుతూ ఉంటాడు కాబట్టి. తన పాస్ట్ లో చేసిన తప్పులను తెలుసుకొని ప్రెసెంట్ కుమిలిపోతూ ఉంటాడు. ఇందులో 12th century టైం పీరియడ్ లోని విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి గైస్. అల్ట్రా వైట్ షాట్స్ చాలా బాగుంటాయి. ఒక డార్క్ రూమ్ లో మంచి సౌండ్ తో చూస్తే విజువల్స్ అండ్ సౌండ్ చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్యారెక్టర్ గెటప్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మరి మూవీ జస్ట్ బానే ఉందని ఎందుకన్నావు బ్రో అంటే, ఇది అందరికీ నచ్చే మూవీ కాదు గైస్. ఎందుకంటే ఇందులో స్టోరీ క్యారెక్టర్ బేస్డ్ ఉంటుంది. ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ ఏమీ ఉండవు. మోస్ట్లీ ఇంటెన్స్ డ్రామా బేస్డ్ గా ఉంటుంది. జస్ట్ ఒక క్యారెక్టర్ తన పాస్ట్ లో చేసిన తప్పులను తెలుసుకొని తన లాస్ట్ డేస్ లో రిగ్రెట్ ఫీల్ అవ్వడం, ఇదే ఈ మూవీ మెయిన్ కోర్ ఎలిమెంట్. సో ఇఫ్ మీకు ఒక పీరియడ్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే అండ్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ తన లాస్ట్ డేస్ లోని తన జర్నీ లాంటి మూవీస్ ఇష్టం ఉంటే, ఎలాగో మంచి తెలుగు ఆడియోలో ఉంది కాబట్టి ఒకసారి అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి గైస్. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ మూవీ. సో ఇది గైస్ ద డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.